వెనకాల ఎవ్వరు లేరు, ముందల ఎవ్వరు లేరు. కానీ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఒక్కడినే ఎళ్తున్నా. దీనికోసమా సైక్లింగ్ చేస్తూ వచ్చిన. ఇక్కడేదో పని జరుగుతున్నట్టుంది. ఎవరైనా ఉన్నారో, లేరో, అసలు నేను కరెక్ట్ ఎళ్తున్నానో, తప్పు ఎళ్తున్నానో తెలవదు. ఆడ ఒక హోటల్ ఉంది. అడిగినా మన గరుడని ఆడ పెట్టేసి ఇక్కడ వెళ్ళొద్దన్నారా. నాకు అర్థమైంది. అందుకే వెళ్ళొద్దన్నట్టున్నారు. చూడండి రోడ్ ఎట్లుంది. సో ఏమైనా చెట్లు గిట్లు పడతాయి డేంజర్ అని చెప్పేసి జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెహికల్ అలవ్ లేదన్నారు. ఎవ్వరు లేరు. నా పాటికి నేను మాట్లాడుకుంటా పోతున్నా. చూడ్రి ఇగో నీ ఈ పక్షులేమో కుర్ర్ 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 అంటున్నాయి. వాటి లాంగ్వేజ్లో అలా మాట్లాడాలన్నా నేను కూడా. ఇక్కడ ముందరికి వచ్చిన తర్వాత మనకి అక్కడ ఎవ్వరు కనిపించలేరు, కానీ కొంచెం లోపలికి వచ్చినాక షాపులు ఉన్నాయి. హలో, గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? My name is Vineria. సరే, Vineria. వినేరియా. కొంచెం ఒక కొబ్బరి బొండం తాగదాం. ఈ కచ్చా పానీ వాళ్ళ నారేలు మారిన ఒక కొబ్బరి బొండం తాగదాం. ఎందుకంటే జర్రా కొబ్బరి బొండం తాగాక చాలా రోజులు అయిపోయింది. రోజులు కాదు, నెలలు అయిపోయింది. నీ పొద్దుగాల కొబ్బరి తీసుకున్నా. ఏంటంటే అడ్రస్ అండ్ కాంటాక్ట్ నంబరు, ఎన్ని మెంబర్స్ వచ్చిన మెంబర్స్, నంబర్ ఆఫ్ పీపుల్ రాపియాలి. దీన్ని స్కాన్ చేస్తే మీకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుందంట. సో ఇక్కడ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, ఏవి ప్రాపర్ గా రెడీ అవ్వలేదు. కాకపోతే అన్ని రెడీ చేస్తున్నారు అన్నమాట. ఎవరైనా చిన్న పిల్లలతో వచ్చిన బేబీ కేర్ రూమ్స్ అన్ని ఉన్నాయి. దోస్ అయితే ఉప్పర్ జానా యా నిచ్చే. ఓకే. ఇంకొకటి, వీళ్ళు వచ్చేసి నా దగ్గర ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. జస్ట్ డీటెయిల్స్ అడిగారు, ఫిల్ చేసుకున్నారు, కథం వెళ్ళిపో అన్నారు. అండ్ దీని గురించి హిస్టరీ చెప్తారా అంటే ఇక్కడ ముందల మీకు బెంగాలీలో తర్వాత ఇంగ్లీష్లో అలా రాసి ఉంటుంది, ఒకసారి చదువురి అని చెప్పారు. సో ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ బెంగాలీలో అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది చూడ్రి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం పేరే ఉనకోటి. త్రిపురలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ప్రదేశం భారతదేశంలోనే అత్యంత మిస్టీరియస్ శైవ క్షేత్రంలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఉనకోటి అంటే ఏంటి? కోటి కంటే ఒకటి తక్కువ, కానీ ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది మిస్టరీ. ఇక్కడి వాళ్ళు చెప్పే మొదటి కథ ప్రకారం ఒకసారి శివుడు 1,000,000 మంది దేవతలతో కలిసి కాశీకి వెళుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఒక రాత్రి ఆగాడంట. ఉదయం సూర్యోదయానికి ముందే అందరూ లేవాలని చెప్పిన మిగతా దేవతలందరూ నిద్రలోనే ఉండిపోయారంట. కోపం వచ్చిన శివుడు వారందరినీ రాళ్ళుగా మారమని చెప్పించి శివుడు ఒక్కరే వెళ్ళిపోయాడంట. అందుకే ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని పేరు వచ్చిందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే మరో కథ ఏం చెప్తుంది? కల్లో కుంభార్ అనే శిల్పి ఒక రాత్రితో 1,000,000 శిల్పాలను చెక్కి శివుడితో కైలాసానికి వెళ్ళాలని ప్రయత్నించాడంట. కానీ తెల్లవారేసరికి ఒక శిల్పం మాత్రమే పూర్తి కాలేదు. అందుకే ఉనకోటి అనే పేరు వచ్చిందని ఇంకో విశ్వాసం ఉంది ఇక్కడ. అయితే ఇవి పురాణ కథలు. చరిత్ర మాత్రం మరో విషయం చెబుతుంది. పూర్వవస్తు నిపుణుల అభిప్రాయ ప్రకారం ఇక్కడ శిల్పాలు సుమారు క్రీస్తవ 8వ నుంచి 9వ శతాబ్దం మధ్యకాలంలో చెక్కబడినవి. అంటే ఇవి 1000 సంవత్సరాలకు పైగా పాతవి. కానీ వీటిని ఎవరు చెక్కారు, ఎందుకు చెక్కారనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అదే ఉనకోటి మిస్టరీ. ఇక్కడి ప్రధాన ఆకర్షణ దాదాపు 30 అడుగుల ఎత్తు కొండపైన చెక్కిన ఉనకోటేశ్వర కాలభైరవి భారీ శిల్పం. దాని చుట్టూ గణేశుడు, దుర్గాదేవి, నంది ఇంకా ఎన్నో దేవతల శిల్పాలు కనిపిస్తాయి. ఒకే కొండను ఇంత అద్భుతంగా కలకండంగా మార్చడం చూస్తే ఆ కాలం శిల్పుల నైపుణ్యానికి ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని భారత పురావస్తు సర్వే అంటే ESI సంరక్షిస్తుంది. 2022లో ఉనకోటి యునెస్కో టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చారు. అంటే ప్రపంచ వారసత్వ హోదా కోసం ఇది అధికారంగా పరిశీలనలో ఉంది. 2026 నాటికి ఇది ఇంకా టెంటేటివ్ లిస్ట్లోనే ఉంది. పూర్తి వరల్డ్ హెరిటేజ్ హోదాలో ఇంకా రాలేదు. పురాణాలని నమ్మిన, చరిత్రను నమ్మిన ఒక విషయం మాత్రం నిజం. ఉనకోటి అనేది కేవలం రాళ్ళ సమూహం కాదు. 1000 సంవత్సరాల చరిత్రను, మన సంస్కృతిని, ఇంకా ఇప్పటికీ సమాధానం దొరకని ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. త్రిపుర వస్తే
ఒక్కసారి తప్పకుండా ఈ ఉనకోటిని దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఇదికి ఎక్కుతూ అలిసిపోయాం. అక్కడెక్కడో కింద నుంచి వచ్చిన, కానీ పూర్వీకులకి ఎన్ని దండం పెట్టినా తక్కువ. ఫోన్ ఎప్పుడే మనం పొద్దుగాల రావడంతో మనకి పూజ, స్వామివారికి ఇక్కడ పూజ జరుగుతున్నది. సో ఆ పూజని అందుకునే భాగ్యం కలిగింది. ఒకసారి కొండలు వెళ్తే చూపిస్తా మీకు. లోపల మూర్తి ఉంది బాగా కనిపిస్తుంది కదా. నా బలం సరిపోతే ఇట్లా తిరిగేసి చూపించేటోని. కొండలు చూసిన మనకి ఆ కొండ దగ్గరికి చేరుకోవడానికి గొప్ప అనిపిస్తే అలాంటివి ఎలా చెప్పుకున్నాను. కాలు జాగ్రత్త పడ్డానంటే కిందికి వెళ్తా, చక్కగా కిందికి దిగుదాం ఫస్ట్. ఎలా చెప్పి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు? గదను దారి లేదన్నా పోవడానికి, చెప్పులు కూడా లేవు, కానీ వెళ్దాం. ఈ ముళ్ళు చాలా ఇవి గుచ్చుకున్నాయంటే ఇంకా ఇక అవేవో ఉడతలు అవి అన్నీ ఎగురుతున్నాయి. కింద పురుగులు, పాములు ఉండే అవకాశం కూడా ఉంటుంది. జై శ్రీ, జై గురు, జై గురుదేవ్. అందుకని చేసేప్పుడు చూడాలి ఇంత ముద్దుగా మనిషి. ఏదో దేవునికి నైవేద్యానికి పెట్టినట్టు కొండని తెచ్చి చెక్కున్నారు. వందల వేల సంవత్సరాల క్రితం ఎలా ఉండొచ్చు చెప్పాలి కదా. ఎలా ఉండొచ్చు మన కోటి. మొత్తం కొండలే. పూర్వం పెద్ద గుడి ఉండేదంట ఇక్కడ. ఒక గుడి ఉండేది ధ్వంసమైందని హిస్టరీ చెప్తుంది. ఇంకా కొండలలో చాలా రాతులు ఉన్నాయంట. అవి మనం వెళ్ళడానికి దారి లేవు. ఎవరైతే రీసెర్చ్కి వస్తారో, రీసెర్చ్కి వచ్చిన వాళ్ళు, నేను ఒక దగ్గర అనుకొని వెళ్తున్నా, వాడికి దారిలో చూడండి చాలా ఘోరంగా జారుతాయి కాళ్ళు మాత్రం చాలా ఇదిగా జారుతాయి. జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. చూడండి ఎలా చెక్కినారు అమ్మవారిని. అండ్ ఎక్కడనే ఈ మన పిచ్చి జనాలు ఏంటంటే జోసపు, గీసపు అని అట్లా చెప్పుకున్నారు చూడండి వాళ్ళ పేర్లని. ఇక్కడ ఉంటే మనం ఒక మూర్తి దగ్గర ఉన్నాం. ఆ మూర్తి కాడికి వచ్చాం. ఇక్కడ చూసిరా కింద ఎంత గుంతుంది, అలా 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 వచ్చినట్టు. శంఖం మోగింది. కూర్చొని జాగ్రత్తగా అడగల మీద అడగలు పెడుతూ పోవాలి. ఎట్లా పడితే అట్లా పోతే ఎందుకంటే ఇట్లా కొస్సలు ఉంది. అది మనం
కొంచెం నిర్లక్ష్యం చేసిన కష్టమే. ఒక్కసారి మనం వీలైతే ఆ ఆ అడవి ప్రాంతాలకు కూడా పోదాము, చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ మనకు మూర్తులు ఉన్నాయి. विष्णु का चरण है अभी का, विष्णु भगवान का चरण, विष्णु भगवान का चरण है। ओ नमः शिवाय। पियो ओ गुरुदेव, यहाँ जगह के बारे में बता दिया तो बहुत आपके लिए आभारी रहूंगा मैं। विष्णु भगवान का चरण, चरण है। विष्णु भगवान स्वयंभू विष्णु भगवान का चरण है। हरे गणेश भी है, शालग्राम है, महादेव है, विष्णु चरण है इधर। और ये काल भैरव है वहाँ पे वहाँ पे काल भैरव है। और उधर है बाबा गौरिया है, समझे, बाबा गौरिया इधर। ओके, और ऊपर में बाबा महादेव तत्व है ऊपर में। जा सकते गुरुदेव? जाओ। ओके गुरुदेव, मेरे को और एक बार बताएंगे? गणेश जी, हाँ। और उधर 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 वो नारायण का शंख बजाने, हाँ, नारायण जी का शंख, हाँ नारायण, गणेश भी नारायण, महादेव, हाँ। नारायण का पादुका। कोई बनाया सुने? नहीं कोई बात नहीं है, इधर सृष्टि हुआ आगे। స్వామివారి శ్రీవారి పాదాలు అండ్ విష్ణుమూర్తి శంఖము అండ్ వినాయకుడు అండ్ మహాదేవుడు. ఆహా, పూర్వజన్మ సుకృతం స్వామివారిని దర్శించుకోవడం మనసుకి చెప్పలేనంత ఆనందం ఇస్తుంది. ఓం నమో నారాయణాయ నమః. ఇంకొక చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన స్థలానికి వెళ్తున్నాం. అది ఎవరు ఎక్స్ప్లోర్ చేసిరో లేదో నాకు తెలియదు, కానీ ఈ అడవిలలో ఒక్కొన్నే ప్రయాణించాలి. ఆ స్వామిని, ఆ మహాదేవుడిని దర్శించుకోవాలంటే వెళ్ళాల్సిందే. ఇక్కడ ఏదైతే స్థానికులు ఉంటారో పూజారులు, వాళ్ళు వెళ్ళడానికి అండ్ అక్కడ ఇది చేసుకోవడానికి వేసుకున్న దారిది. మనకి రాకపోక కూడా అంత ప్రాపర్గా ఎప్పుడు నడిచినట్టు లేవు, చూసుకోవచ్చు. ఆయాసం వస్తుంది. అలాంటిది హిల్ ఏరియాలో ఎక్కుతున్నప్పుడు వాటర్ క్యారీ చేయాలి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వాటర్ క్యారీ చేయలే. ఏం కాదు, అయినా వెళ్తా. ఎక్కువ దాహం వేసింది అనుకోరి ఏదైనా ఆకు తీసుకొని, ఆకుకుండే నీళ్ళు ఉంటాయి కదా, అవిటిని ఇది చేయాలి. కొన్ని టాక్సిక్ ఉంటాయి, అవి మనకి కొన్ని ఐడియా ఉన్న ఆకును మాత్రమే టచ్ చేయాలి. అయినా భోలేనాథుడు ఉంటాడంట, అంటే మహాదేవుడు స్వయంభు శివుడు ఉన్నాడంట. ఆయనని దర్శించుకోవాలంటే కొంచెం ఇక్కడ చెట్లు అవన్నీ పేసారు, కొంచెం భయంగా ఉంది వెళ్ళడానికి. రోడ్లలో ఈ దారి లేదు స్పెషల్గా. ఏం కాదు, నమ శివాయ అనుకుంటా వెళ్ళడమే. ఎందుకంటే ఇంత దూరం మళ్ళా రాపు మనం, ఒక్కసారి వస్తాం. వచ్చినప్పుడు ఆ శివుడిని దర్శించుకోలేదనే రిగ్రెట్ నాలో ఉండొద్దు. అది ఎంత కష్టమైన పర్లేదు, నేను వెళుతా, స్వామివారిని దర్శనం చేసుకుంటా అంతే. దానికి రోడ్ చూడండి, వెళ్ళాలి, చక్కగా వెళ్ళాలి. పంతులు ఏమన్నాడంటే, వెళ్తావా మీదికి, కొండ మీద చాలా ఇది ఉంటది, బుద్ధం దర్శనం చేసుకుంటే చేసుకో అని అన్నాడు. ఓపెన్ ఏరియా వచ్చి, ఆవులు వచ్చి, ఏం కొండలు, ఏం కట్టెలు, అనుకుంటా. దారి ఎట్లా పోవాలి, ప్లేన్ వచ్చేసింది కదా. ఇక్కడ ఏదో చెట్ల మీద ఏదో కనిపిస్తుంది, ఒక్కసారి అడిగింది చూద్దాం. దారి లేదు ఇక్కడ. ఇట్లాంటి వాటిలలో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇబ్బంది కూడా కలుగుతాయి.
ముళ్ళులు అవి పైగా నేను చెప్పులు వేసుకోకుండా వచ్చినాను. అది ఇంకా పెద్ద బాధ నాకు. ఏమై ఉండొచ్చుది. ఓ అర్థమైంది చూడండి. ఇక ఆవులకి మెడల కట్టేస్తే అది ఎట్టుపోయినా ఇట్లా కొట్టుకుంటాయి. మనం గంటలు కడతాం కదా, వీళ్ళు చూడరు కట్టెలతోని. ఎంతైనా పూర్వీకులు వాళ్ళని చూసి నేర్చుకున్నాయి మనం అంతా. ఎట్లా చేశారు చూడండి. దారి మళ్ళా అడవి ప్రాంతం వచ్చేసిండు. ఆ శివుడు చూడరు, ఆయన అందుకే కొండలలో కోణాలలో నివసిస్తాడని ఇంతగా అనలేదు. ఏంటిది అయి ఉంటుంది అంటే అడుగులని కాలజాడాలని చూసుకుంటూ పోవాలి. మనం ఏదో ఎట్లా పడితే అట్లా పోతాం కదా అని పోవడం కాదు, త్వరగా చూసుకుంటూ పోవాలి. దారం పెట్టు ఇదేనా అర్థమవుతానది. ఇట్లొక్క దారి ఉంది, ఇట్లొక్క దారి ఉంది, ఇట్లొక్క దారి ఉంది. కనిపిస్తున్నా అనుకుంటా. చూడ చూడు స్పైడర్ చూడరా, కనిపిస్తుందా? కుడితే చచ్చిపోతాం అంతే. ఇలాంటి జాగ్రత్తగా పోవాలి గైస్. స్పైడర్లు చెట్టు మీద చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటా జాగ్రత్తగా పోవాలి. మనకి చాలా అంటే చాలా జాగ్రత్తగా పోవాలి. అరే ఇది వాటర్ పార్క్ ఉన్న స్థలం అబ్బా. ఇది కాలువ. ఎట్లా దారి ఇక్కడ ఉంది. దారి ఉండదని చెప్పారు. ఆ జాడని చూసుకుంటా పోతే జాడని పట్టుకొని కొండే కాలే గట్టిగా అరవాలని ఉంది కానీ ఏమైనా వైల్డ్ యానిమల్ వస్తే ఎంత తగ్గింది చూడే. అది కదా శివయ్య దర్శనం ఈయన దండం పెడతా. ఇట్లా నా కింద మీద పడేస్తా. నీ దర్శనం కావాలి నాకంతే. చూడు ఇక్కడ దారి కనిపిస్తుందా? ఎటు చూసిన మనం ఎప్పుడైనా కొండలలో వెళ్ళేటప్పుడు లేదంటే మేవులు వెళ్ళేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏ డైరెక్షన్లో వచ్చినాం, ఇలాంటి చెట్టు గుర్తను లేకపోతే ఇప్పుడు ఆడ గుంత చూపించిన కదా, గుంత గుర్తను మనం ఇట్లా వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే కాళ్ళతో ఇట్లా పొజిషన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది నువ్వు ఒకవేళ అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వకపోతే మళ్ళా ఈ గుర్తులను పట్టుకుంటూ వెనక్కి రావచ్చు. జస్ట్ ఎక్కువ దూరం కాదు, కొంచెం దూరానికి ఇట్లా గీతలు గీసుకుంటా కొన్ని చెట్లను గుర్తుపెట్టుకుంటా కొన్ని చెట్ల కొమ్మలను ఇరుస్తూ పాతేసుకుంటూ వచ్చిరనుకోండి, మీకు ఏం పెద్ద బాధ అనిపించదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. కుట్ట సిలువ అనుకున్న పానం జల్లన్న దెబ్బకి అట్లనే కొడుతుంది చూడది. దగ్గరికి వెళ్ళి చెప్పానా ఇదేం కదా నాయనా అనుకున్నా. అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఈ చెట్టును గుర్తుపెట్టుకుందా, ఎక్కడున్నా శివయ్యా
ఇక 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 ఇప్పుడు ఏమవుతుందండి? ఏం తగ్గింది? లోపల ఏమనుందా? ఏం లేదు. నా దారి ఒక్కటి తెచ్చింది, ఆ దారిని పట్టుకొని పోవడమే. ఆ చూడ్రి, శివయ్య! తండ్రి, నేను నీకు ఏం అర్పించుకోగలను? ఇంతకు మించి నేను ఏం చేయలేను తండ్రి. ఇప్పుడు ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. నమ పార్వతీపతే, హర హర మహాదేవ్. ఏం చెప్పాలి? నేను కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుంటాడా. నాకు ఇంకా ఏం మాట్లాడా, వీడియో వద్దు నాకు. కొంచెం సేపు అది శివుడి దగ్గర ఇంత ఇంత దాంట్లో వచ్చినాక తండ్రి 2 నిమిషాలు నీ దగ్గర వచ్చి కూర్చుంటా నేను. ఇంతసేపు శివయ్య దగ్గర కూర్చున్నా, ఏం మాట్లాడాలి నాకు అర్థమైతలేదు.